వైఎస్ఆర్ జిల్లాలో 3 రోజుల పాటు మహానాడు కార్యక్రమం పెట్టుకుంది. నిజంగా వైఎస్ఆర్ జిల్లానే కాకుండా ఈ ప్రాంత ప్రజలంతా కూడా ఎంతో ఆశగా ఎదురు చూసినారు. కడపలో మహానాడు పెట్టారు. రాయలసీమకు అనేక పరిశ్రమల గురించి, రాయలసీమ అభివృద్ధి గురించి ఈ ప్రభుత్వం, ఈ ముఖ్యమంత్రి మాట్లాడతాడని చెప్పి చాలామంది ఆశగా చూశారు. కానీ ఈ 2 రోజుల మహానాడు తీరు ఒక్కసారి చూస్తే ఆత్మస్తుతి, పరనింద. ఇంతకు మించి ఈ 2 రోజుల మహానాడులో ఏ ఒక్కరికైనా ఇంతకు మించి ఏమైనా కనిపించిందా అని చెప్పి నేను అడుగుతా ఉన్నాను. కేవలం 100 కోట్ల రూపాయలు వ్యయం చేసి భారీ సెట్టింగులు వేసి మహానాడు పేరుతో దట్టు వైఎస్ఆర్ జిల్లాలో, కడప జిల్లాలో కడప గడ్డకు వచ్చి జగన్మోహన్ రెడ్డి గారికి తిట్టామన్న ఒక పైశాచిక ఆనందం కోసం 100 కోట్ల రూపాయలు మీరు వెచ్చించడం జరిగింది. ఈరోజు బాగానే ఉంటుంది మీకు. నిన్న మాట్లాడుతూ ఉన్నారు చంద్రబాబు నాయుడు గారు. మొన్న 2024 ఎన్నికల్లో 7 స్థానాల్లో జిల్లాలో తెదేపా గెలిచింది. కష్టపడితే మరో 3 స్థానాల్లో కూడా గెలుస్తాం వచ్చే ఎన్నికల్లో అని చెప్పి. మొన్న ఎన్నికల్లో మీరు చేసిన దుష్ప్రచారం ఎంతటిదో అందరికీ తెలుసు. మొన్న ఎన్నికల్లో మీరు ఇచ్చిన హామీలు ఏమిటో అందరికీ తెలుసు. బాబు గ్యారంటీ, బాబు షూరిటీ, భవిష్యత్తు గ్యారంటీ పేరుతో మీరు ఇచ్చిన సూపర్ 6లు, సూపర్ 7లు స్పష్టంగా ప్రతి ఇంటికి మీ సంతకంతో మీరు మేనిఫెస్టో ఇచ్చారు. మేనిఫెస్టో ఇచ్చి 18 ఏళ్ళు దాటితే చాలు ప్రతి మహిళకు 18,000 రూపాయలు ప్రతి ఏడాది ఇస్తామన్నారు, హ్యాండ్ ఇచ్చారు. ఉచిత బస్సు అన్నారు, హ్యాండ్ ఇచ్చారు. ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి అమ్మఒడి అన్నారు, హ్యాండ్ ఇచ్చారు. 20,000 రూపాయల రైతు భరోసా ప్రతి ఏడాది ఇస్తామన్నారు, హ్యాండ్ ఇచ్చారు. 50 ఏళ్ళకి పెన్షన్ ఇస్తామన్నారు, అది హ్యాండ్ ఇచ్చారు. 20 లక్షల ఉద్యోగాలు లేకుంటే నిరుద్యోగ వృత్తి అన్నారు, అది హ్యాండ్ ఇచ్చారు. ఇది మీ ట్రాక్ రికార్డ్ సంవత్సరం రోజుల్లో. ఈసారి ఎన్నికలు వస్తే 10కి 10 కాదు కదా. మీ స్థానంతో సహా ఏ ఒక్క చోట తెలుగుదేశం పార్టీ చేతికి చిక్కది ఈసారి ఎన్నికలు వస్తే. అటువంటి దయనీయమైన పరిస్థితుల్లో ఇవాళ తెలుగుదేశం పార్టీ ఉంది. సంవత్సరం రోజులకే ప్రజల నమ్మకాన్ని కోల్పోయినారు మీరు. రైతులు, మహిళలు, విద్యార్థులు ఆరోగ్యశ్రీ గాలికి వదిలేసినారు, ఫీజు రీయింబర్స్మెంట్ గాలికి వదిలేసినారు. ఒక్కటంటే ఒక్క పథకం జగన్మోహన్ రెడ్డి గారు అమలు చేసిన పథకాలు కానీ, పోనీ ఎన్నికలప్పుడు మీరు హామీ ఇచ్చిన పథకాలు కానీ ఏ ఒక్కటి కూడా అమల్లోకి రాని పరిస్థితి. ఈరోజు మీ ట్రాక్ రికార్డ్ ఎంత ఘోరంగా ఉందంటే ప్రజలు ఇప్పటికే మోసపోయాము, కానీ ఏం చేయగలము, మోసపోయాము తప్ప ఇంకేం చేయగలము, టైం కోసం వెయిట్ చేయడం తప్ప ఇంకేమీ చేయలేమన్న భావనతో ప్రజలు ఉన్నారు. కాబట్టి లెక్క పెట్టుకోండి. మీ రోజులు టైం వచ్చినప్పుడు మీకు ఎంత బలమైన దెబ్బ ప్రజలు కొడతారంటే మళ్ళీ లేవలేని విధంగా ప్రజలు దెబ్బ కొడతారనే విషయాన్ని తెలుగుదేశం పార్టీకి, చంద్రబాబు నాయుడు గారికి తెలియజేస్తా ఉన్నాం. మరి మహానాడు సందర్భంగా నిజంగా సభ్యత మర్చిపోయి, మనుషులం అనేది కూడా మర్చిపోయి ఇవాళ పులివెందల్లో వాళ్ళు చేస్తూ ఉంది. రాజశేఖర రెడ్డి గారి విగ్రహాలకు ముఖ్యంగా పులివెందల అంబక్పల్లి రోడ్ సర్కిల్ కావచ్చు, లేకుంటే పులివెందల పార్నపల్లి రోడ్ సర్కిల్ కావచ్చు, ఈ 2 చోట్ల రాజశేఖర రెడ్డి గారి విగ్రహాల చుట్టూ జెండాలు పెడతారు, తెలుగుదేశం పార్టీ తోరణాలు కడతారు. నిన్న ఉదయం మా మున్సిపల్ చైర్పర్సన్ గారు, మరి కొంతమంది కౌన్సిలర్లు అందరూ డిఎస్పీ ఆఫీస్కి వెళ్ళి కంప్లైంట్ చేసినారు. ఇది కరెక్ట్ కాదు, రాజశేఖర రెడ్డి గారి విగ్రహం చుట్టూ ఈ మాదిరి తోరణాలు కట్టడం కరెక్ట్ కాదు, ముఖ్యంగా ఆ రెండు సర్కిల్స్లో మరీ అభ్యంతరకరంగా ఉంది,
ప్రజలు అదేవిధంగా వైసీపీ నాయకులు కార్యకర్తలు ప్రతి ఒక్కరి మనోభావాలు దెబ్బతింటా ఉన్నాయి. దయచేసి ఆ 2 సర్కిల్స్లో ఏదైతే ఆయన విగ్రహం చుట్టూ తోరణాలు కట్టారో జెండాలు పాతారో అవి కరెక్ట్ చేయండి, అవి తీసేయండి అని చెప్పి నిన్న ఉదయం కోరారు. పట్టి పట్టనట్లు అంటనట్లు పోలీసులేమో కమిషనర్ మీద, కమిషనర్ ఏమో పోలీసుల మీద, ఒకరి మీద ఒకరు, ఏ ఒక్కరు ఫీల్డ్కి వచ్చి దాన్ని సెటరైట్ చేసే పరిస్థితి తీసుకొని రాలేదు. ఇవాళ ఉదయం మరి కొంతమంది వెళ్ళి పార్టీ కార్యకర్తలు నాయకులు కొంతమంది వెళ్ళి ఆయన ఇందాక ఈ టెక్రవి ఏదో మాట్లాడినాడు, కిందేసి తొక్కడం ఇక్కడం ఏం చేయలేదు, కేవలం వాళ్ళ కండువా వాళ్ళ పార్టీకి సంబంధించిన తోరణాలు ఏదైతే ఆ 2 సర్కిల్స్లో రాజశేఖర రెడ్డి గారి విగ్రహానికి అడ్డంగా ఉన్నాయో వాటిని మాత్రమే తొలగించడం జరిగింది. అవి తొలగించంటే ఒకరోజు వెయిట్ చేసినాం, రెస్పాండ్ కావాలా అధికారులు కానీ తెలుగుదేశం నాయకులు కానీ రెస్పాండ్ కావాలా. వాళ్ళు మనుషులే, పాపం పొరపాటున కట్టింటారులే, తెలిసి తెలియక ఎవరో పొరపాటున కట్టింటారు, వాళ్ళ నాయకత్వానికి తెలిస్తే వాళ్ళే మందలిచ్చి తీస్తారులే అని చెప్పి ఒక రోజు పాటు వెయిట్ చేసినాం. పార్టీకే కాదు, కామన్ పీపుల్కే కాదు, ప్రతి ఒక్కరి సొంతం రాజశేఖర రెడ్డి గారు. ఆయన ఈ ప్రాంతంలో ప్రతి ఒక్కరి గుండెలో ఒక ఎమోషన్ రాజశేఖర రెడ్డి గారు. అటువంటి రాజశేఖర రెడ్డి గారిని అగౌరవపరిస్తే ఈ మాదిరి మీ పార్టీకి సంబంధించిన తోరణాలు జెండాలు ఆయన చుట్టూ కడితే ఏ ఒక్కరు కూడా సహించలేని పరిస్థితి ఉంటుంది. కాబట్టే రెస్పాండ్ అయినారు, తీసేసినారు. ఇవాళ మళ్ళీ మనవి చేస్తా ఉన్నాం, ఆ 2 సర్కిల్స్లో మీరు ఏదైతే తోరణాలు జెండాలు కట్టారో అవి తీసివేయండి. అని లాంగ్ రన్ మంచిది కాదు, ఇది సభ్యత కాదు. మళ్ళా మీరు ఇందాక ప్రెస్ మీట్ పెట్టి నీతులు మాట్లాడుతూ ఉన్నారు, మీరు చేసిన తప్పుకు కారణాలు వెతుకుతా ఉన్నారు. ఇది తప్పని ఒప్పుకోకుండాగా ఉంటుంది, తప్పని ఒప్పుకోకుండా కారణాలు వెతుకుతా ఉన్నారు. ఏమంటా కారణాలు? అనంతపురం జిల్లా నుంచి వస్తూ ఉన్నారు, వాళ్ళకు భోజనాల కోసం కనుక్కోవడం కోసం ఈ మాదిరి ఆ 2 సర్కిల్స్లో తోరణాలు కట్టామని అలివి కానీ అర్థం కానీ సమాధానాలు అని ఇస్తా ఉన్నాడు. ఏమన్నా లాజిక్ ఉందా అండి దాంట్లో? భోజనాలకు దారి ఇది, మహానాడుకు వచ్చే వాళ్ళకు భోజనాలకు దారి ఇది అని ఒక సైన్ బోర్డు పెడితే చాలు కదా. ఆ మాత్రం దానికి రాజశేఖర రెడ్డి గారిని గౌరవపరచాలనా? ఆయన విగ్రహం చుట్టూ ఈ మాదిరి తోరణాలు కట్టాలన్నా జెండాలు కట్టాలన్నా? చేసింది తప్పు, మళ్ళా ఆ తప్పును వెనకేసుకొని రావడానికి ఇటువంటి దొంగ కారణాలు దొంగ సాకులు వెతుక్కుంటా ఉన్నారు. ఇంకా ఏమంటారు, ఈ 11 నెలల్లో ఏ ఒక్కరి మీద కక్ష సాధించలేదని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు. ఈ 11 నెలల్లో ఈ 12 నెలల్లో ప్రతిరోజు ప్రతి గంట ప్రతి సెకండు పోలీసులను అడ్డం పెట్టుకొని మీరు దద్దమ్మ రాజకీయం చేసినారు. ఒక్క సెకండు పోలీసులను అడ్డం పెట్టుకొని పోలీసులను పక్కన పెట్టి ఒక్క సెకండ్ మీరు పక్కన పెట్టొస్తే మీ పరిస్థితి ఏందో, ఈ నియోజకవర్గంలో మీ శక్తి ఏందో మీకు తెలుసు. ఈరోజు మేము సహనంగా ఉంటాండమంటే, మేము సంయమనంగా ఉంటాండమంటే మా బలం నుంచి వచ్చింది, అది మా బలం నుంచి కాదు. అది ఈ విషయం నువ్వు ముందు తెలుసుకో. ప్రతిరోజు ప్రతి గంట ప్రతి సెకండ్ వాళ్ళని అడ్డం పెట్టుకుని చేతగాని దద్దమ్మ రాజకీయం చేస్తాడు నువ్వు. రోజులు ఎప్పుడు ఇట్లే ఉండవు. ఈరోజు సెల్యూట్ కొట్టే పోలీసులు 4వ సంవత్సరం వస్తే వైసీపీ అధికారంలోకి వస్తుంది అనేది అర్థమవుతుంది కాబట్టి వాళ్ళు న్యూట్రల్ అవుతారు. వాళ్ళు న్యూట్రల్ అయినప్పటి నుంచి నీకు మొదలవుతుంది నీకు గేమ్. ఈరోజు రాజకీయాలు అనేటివి అనే లాంగ్ రన్ ఆలోచించాలా, సభ్యత సంస్కారంతో చేయాలా. కక్ష సాధింపు రాజకీయాలకు నిజంగా లాస్ట్ 5 ఏళ్ళు మేము చేసింటే వాళ్ళ పరిస్థితి ఏ రకంగా ఉండేదో ఒక్కసారి ఆలోచించమని కోరుతా ఉన్నాం. ఈరోజు లాస్ట్ 5 ఏళ్ళు మేము ఆ మాదిరి చేయడం తప్ప, లేకుంటే ఇప్పుడు సంయమనంగా ఉండడం తప్ప అర్థం కాని పరిస్థితి. నిజంగా ప్రతి ఒక్కరికి కూడా ఈరోజు నేను ఈ ఆఫీస్కి వచ్చే సమయానికి ప్రతి కార్యకర్త కూడా విపరీతమైన ఎమోషనల్గా ఉన్నాడు. రాజశేఖర రెడ్డి గారికి ఈ మాదిరి మరి అగౌరవంగా వాళ్ళు ట్రీట్ చేసినప్పుడు మనం సమాధానం చెప్పాలని నేను ప్రతి ఒక్కరిని మనవి చేస్తా ఉన్నా. సంయమనంగా ఉందాం, సహనంగా ఉందాం. మనకు ఈరోజు తగిలిన దెబ్బ మర్చిపోం. ఎంత బలంగా దెబ్బ తగిలిందంటే ఈరోజు రాజశేఖర రెడ్డి గారిని అగౌరవపరచడం అంటే మన ఇంట్లో మన పెద్ద దిక్కును అగౌరవపరచడం. ఈరోజు రాజశేఖర రెడ్డి గారిని అగౌరవపరిచారు, మనకు కోలుకోలేని నిజంగా భరించలేని బాధ దెబ్బ కొట్టారు. కానీ ఖచ్చితంగా ఈ దెబ్బకు ప్రతిఫలం ఇద్దాం, సమాధానం ఇద్దాం. సమయం సందర్భం వస్తుంది ఖచ్చితంగా. వీళ్ళ మాదిరి సభ్యత సంస్కారం
పోగొట్టుకొని కాదు, అవన్నీ నిలబెట్టుకొని వీళ్ళకి సమాధానం ఇద్దాం మనం. అంతవరకు ప్రతి కార్యకర్త సంయమనంగా ఉండాలని, వారి కవింపు చర్యలకు, రెచ్చగొట్టే మాటలకు ఏ ఒక్కరూ రెచ్చిపోవద్దని మిమ్మల్ని అందరినీ కూడా సవినయంగా నేను పేరు పేరున ప్రతి కార్యకర్తను మనవి చేసుకుంటూ, ఇవాళ మరొక్కసారి ప్రభుత్వాన్ని, అదేవిధంగా అధికారులను ముఖ్యంగా మనవి చేస్తా ఉన్నా, తెలుగుదేశం నాయకులను మరోసారి మనవి చేస్తా ఉన్నా, ఇది కరెక్ట్ సంస్కృతి కాదు. ఒక తప్పుడు సంస్కృతికి బీజం వేస్తా ఉన్నారు మీరు. మేము లాస్ట్ 5 ఏళ్ళు ఎన్టీఆర్ గారికి ఎప్పుడు అగౌరవపరచలేదు. ఇన్ఫాక్ట్ ఒక జిల్లాకి ఎన్టీఆర్ గారి పేరు పెట్టాం మేము. అంత గౌరవంగా ఎన్టీఆర్ గారిని చూసుకున్నాం మేము. మీ మాదిరి ఏ రోజు అగౌరవపరచలేదు. మీరు అగౌరవపరిస్తే రాజశేఖర రెడ్డి గారు చిన్నబోతారని ఏమన్నా అనుకుంటున్నారేమో మీరు. మీరు అగౌరవపరిస్తే రాజశేఖర రెడ్డి గారు ఇంకా 10 ఇంతలు శక్తిమంతుడు అవుతాడు. పిచ్చి ఆలోచనలు ఆపండి. ఇప్పటికైనా చేసిన తప్పును తెలుసుకోండి. చేసిన తప్పును తెలుసుకొని మీరే దానికి కావాల్సిన కరెక్షన్, కడపలో ఇదే తప్పు చేసినారు. కానీ వైసీపీ నాయకులు అక్కడ రిప్రజెంటేషన్ ఇచ్చినాక కొద్దో గొప్పడు అక్కడ అధికార గణం, అక్కడ మహానాడు జరుగుతుంది, డిస్టర్బెన్స్ వద్దనుకొని కనీసం స్పందించినారు. అక్కడ ఇక్కడ చలనమే లేదు. మున్సిపల్ కమిషనర్ ఏమో పోలీసులు అంటాడు, పోలీసులు ఏమో మున్సిపల్ కమిషనర్ అంటాడు. ఎంతవరకు సహనంగా ఉండాలని ప్రశ్నిస్తా ఉన్నా నేను. ఇప్పటికైనా ఆలస్యం కాల, ముందుకు రండి. ప్రభుత్వ యంత్రాంగం కావచ్చు, తెలుగుదేశం పార్టీ నాయకులు కావచ్చు, ఈ సంస్కృతి మంచిది కాదు. దయచేసి ప్రతి ఒక్కరూ ఖండించాలి దీన్ని. మీరే దగ్గరుండి ఆ 2 సర్కిల్స్లో ఏదైతే తప్పు జరిగిందో, ఏదైతే రాజశేఖర రెడ్డి గారి విగ్రహం చుట్టూ మీరు తోరణాలు కట్టారో అది దయచేసి తీసేయమని చెప్పి మరొకసారి మిమ్మల్ని మనవి చేస్తూ, ఈరోజు మీరు మాకు కలిగించిన బాధను తప్పకుండా ప్రతి ఒక్క వైసీపీ కార్యకర్తల మనసులో ఉంటుంది. దానికి నిజంగా ఈరోజు మీరు దాన్ని సెటరైట్ చేసుకోకపోతే భవిష్యత్తులో దాని ప్రతిఫలం తప్పకుండా అనుభవించాల్సి వస్తుందనే విషయాన్ని కూడా తెలియజేస్తూ